సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశానుసారం సత్తెనపల్లి నియోజకవర్గ మహానాడు కార్యక్రమం. మహానాడుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు మరియు నియోజకవర్గ పరిశీలకులు తాతా జయప్రకాష్ నారాయణ గారు, తీవ్రవాదుల దాడిలో మరణించిన వీర సైనికులకు మరియు ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆకస్మిక మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించి నివాళులు అర్పించారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన 12 తీర్మానాలను ఆమోదించిన నాయకులు, పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి మరియు మాజీ శాసనసభ స్పీకర్ శ్రీ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింతగా అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసి పనిచేయాలన్న కొమ్మాలపాటి అన్ని విధాలుగా సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేలా శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తున్నారని కొమ్మాలపాటి అన్నారు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ రాజకీయ వృద్ధిని అందించిందన్న కొమ్మాలపాటి, ఎన్టీ రామారావు గారు సంక్షేమాన్ని అందిస్తే చంద్రబాబు గారు అభివృద్ధిని రాష్ట్రానికి అందించారు. 10 నెలల్లోనే అనేక విధాలుగా నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు తెచ్చారని, రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేసేలా శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు కృషి చేస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.